ఓ బేబీ మూవీ చూసారుగా మీరు, సమంత అబ్బా, భలే చేసింది. బాగా చేశారు కదా. ఐ లవ్ ఇట్. అలా ఒక మీకు సిచ్యువేషన్ వస్తే మీరు మీకు సడన్ గా మీరు దేవుడు మీకు వచ్చి మీకు మీరు ఒక 16 years పాప అయిపోయారు, అబ్బా మీకు ఫస్ట్ మీరేం చేస్తారు? అబ్బా, అల్లరి చేస్తా, అల్లరి బాగా అల్లరి చేస్తా. మంచి మంచి కొత్త కొత్త డ్రెస్సులు వస్తుంటే ఇప్పుడు పిల్లల్ని చూసబ్బా ఎంత బాగుంటుంది, మేము కూడా ఆ ఏజ్ లో పుట్టుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు కదండి, నేను కూడా అలా ఎంజాయ్ చేసేస్తా. ఓకే ఓకే. ఆ ఏజ్ లో అంటే మీరు ఒక 16 years గర్ల్, ఒక 17 years గర్ల్ అయిపోతే ఫస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, అల్లరి చేస్తారు, బాగా అల్లరి చేస్తా. ఓకే. విన్నావా? అదే ఒక పాట పాడతాడు చూడు, అందులో సిసి గారు, సి నారాయణ రెడ్డి గారు రాసింది కదా, భగవంతుడే కనుక నీకు వరం ఇస్తే ఏం కోరుకుంటాడు, నా బాల్యం నాకు ఇచ్చేయని, నా బాల్యం నాకు ఇచ్చేయమని. అలాగే నా బాల్యం నాకు ఇచ్చేస్తే ఆ బాల్యంలో నేను చిన్నప్పుడు ఆడుకున్నట్టు మా అన్నయ్యలతో ఆడుకునేదాన్ని, బచ్చాలాట, ఇలా పేక ముక్కలన్నీ పొగు చేసి ఇట్లా రాళ్లతో విసిరి నేను కూడా ఆడేదాన్ని. ఆ బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళం సరదాగా. ఆ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తాం కదా. వస్తుందంటావా అలాంటిది నాకు? మరి రావచ్చేమో అమ్మా. ఇప్పుడు మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు చిన్న పసిపాపలాగాను ఆడుకోవచ్చు మనం. ఏమ్మా, ఆ పసితనంతో మనం అప్పుడు చేసుకున్నవన్నీ కూడా వృద్ధాప్యంలో ఆ పసిపిల్లలు ఏ విధంగా చేస్తారు, వృద్ధాప్యంలో వాళ్ళందరూ కూడా పసివాళ్ళలాగానే ఉంటారు. కాకపోతే అప్పుడుదేమో కొంచెం ముద్దుగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం కొంచెం అందసంలాగా అనిపించవచ్చు.